హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ముందుగా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా జాగారం చేస్తూ ఉంటారు, అదేవిధంగా ఉపవాస దీక్షలో ఉంటారు. కాబట్టి మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ, ఇక రెండవ రోజు మన ఆట తీరు గురించి మాట్లాడుకుంటే, మొదటి రోజు మన వాళ్ళు ఇంగ్లాండ్ని ఎంత అద్భుతంగా ఆల్అవుట్ చేశారో, రెండవ రోజు బ్యాటింగ్కి అంతకు రెట్టింపు అద్భుతంగా బ్యాటింగ్ ఆడారు అని చెప్పచ్చు. టాప్ 5 బ్యాట్స్మెన్స్ అందరి కూడా 50s దాటించారు అంటే టెస్ట్ మ్యాచ్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇండియాకి టాప్ 5 బ్యాట్స్మెన్స్ మొత్తం అందరూ కూడా 50s పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం అని. రెండో రోజు ఆట మొదలైన తర్వాత మొదటి సెషన్ మొత్తం కూడా పూర్తి స్థాయిగా ఇటు రోహిత్ శర్మ కానీ అటు గిల్ కానీ ఇద్దరు కూడా శుభ్రంగా కొట్టేసుకుంటూ ఇంగ్లాండ్కి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా ఇద్దరు సాఫీగా సెంచరీస్ పూర్తి చేసుకున్నారు. ఆ సెంచరీస్ పూర్తి చేసుకునే సమయంలో రోహిత్ కాస్త డిఫెన్స్ ఎక్కువగా ఆడినప్పటికీ గిల్ శుభ్రంగా కొడుతూ మంచి స్ట్రైక్ రేట్తో కొడుతూ తన ఆట తన తీరుని, అదేవిధంగా తనకు ఏదైతే లాస్ట్ టెస్ట్లో సెంచరీ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందో ఆ కాన్ఫిడెన్స్ తర్వాత తను శుభ్రంగా కొట్టుకుంటూ వెళ్ళాడు. ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా కొడుతూ వెళ్ళాడు. ఇక్కడ రోహిత్ శర్మ మార్క్వుడ్ వేసిన 151 కిలోమీటర్ స్పీడ్తో వేసిన బాల్ని కొట్టిన సిక్సర్ ఏదైతే ఉందో అది మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత వేగంతో వస్తున్న షార్ట్ బాల్ని దాన్ని శుభ్రంగా మంచి ఫుల్ షాట్స్తో తను ఏదైతే కొట్టాడో, నిజంగా రోహిత్ శర్మ కొన్నిసార్లు బ్యాటింగ్లో తను పూర్తి స్థాయిగా పాతుకుపోయినప్పుడు ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడనే విధంగా తన నుంచి సెంచరీ వచ్చింది. తనను ఇటువైపు గిల్ నుంచి సెంచరీ వచ్చింది. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరి నుంచి సెంచరీ వచ్చారో ఇద్దరిని కూడా మంచి డెలివరీస్కి అవుట్ అయ్యారని చెప్పచ్చు. ఈ సిరీస్లో ఫస్ట్ టైం బౌలింగ్ వేశాడు. వేసిన ఫస్ట్ బాల్కే బెన్ స్ట్రోక్ రోహిత్ని అవుట్ చేయడం, ఆ తర్వాత అండర్సన్ గిల్ని అవుట్ చేయడం, ఇక టకాటకా వికెట్స్ పడిపోతున్నాయి. 2 వికెట్స్ పడగానే ఇంకాస్త ఏమైనా వికెట్స్ పడుంటే కాస్త ఇండియాకి ఇబ్బంది అయి ఉండేది. కానీ ఆ ఇబ్బంది కాకుండా ఇటు దేవదత్ పడికల్ కానీ ఇటువైపు సర్ఫరాజ్ ఖాన్ కానీ ఇద్దరు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇటు సర్ఫరాజ్ ఖాన్ తను కూడా పూర్తి స్థాయి ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇది కేవలం థర్డ్ టెస్ట్ కాబట్టి తను కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దేవదత్ పడికల్ కూడా శుభ్రంగా ఆడుతూ మంచి షాట్స్ ఆడుతూ తన డిఫెన్స్తో కొన్నిసార్లు లో అవుతున్నా, కొన్నిసార్లు ఎడ్జ్ అవుతున్నా ఆ బంతుల్ని కూడా డిఫెన్స్ చేస్తూ అద్భుతంగా ఆడినప్పటికీ బషీర్ ఎప్పుడైతే వీళ్ళని అవుట్ చేశాడో అటు నుంచి మళ్ళీ పార్ట్నర్షిప్స్ రావేమో, ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం. కానీ జూరల్ కానీ అదేవిధంగా జడేజా కానీ త్వరగా అవుట్ కావడం, ఆ తర్వాత అశ్విన్ త్వరగా అవుట్ కావడం, ఇదంతా జరుగుతున్న క్రమంలో ఈ సిరీస్లో లాస్ట్ మ్యాచ్లో ఒక అద్భుతమైన పోరాట పటిమతో తను బౌలింగే కాదు బ్యాటింగ్ కూడా చేయగలనని నిరూపించినటువంటి కుల్దీప్ యాదవ్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ని ఏదైతే తన 5 వికెట్స్ హాల్తో త్వరగా కుప్పకూల్చాడో మొదటి రోజు, రెండవ రోజు తను ఏదైతే తన మధ్యలో అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా మధ్యలో ఒక పార్ట్నర్షిప్ వచ్చిందో ఆ పార్ట్నర్షిప్ అనేది ఇండియాని ఇంకాస్త విజయానికి ముందుకు తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 250 రన్స్ ప్లస్ ఏదైతే లీడ్ వచ్చిందో ఆ లీడ్ వచ్చే క్రమంలో వికెట్స్ పడకుండా ఇటువైపు అశ్విన్ అవుట్ అయ్యాడు, జూరల్ అవుట్ అయ్యాడు, సర్ఫరాజ్ వీళ్ళందరూ కూడా త్వరగా అవుట్ అయ్యారు. లాస్ట్ సెషన్లో వీళ్ళు ఎప్పుడైతే త్వరగా వికెట్స్ పడ్డాయో, వికెట్స్ పడ్డ తర్వాత వీళ్ళ మధ్య వచ్చిన ఆ 40-50 మధ్యలో పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో బుమ్రా కుల్దీప్ మధ్యలో, అది మ్యాచ్లో భారత్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. అదేవిధంగా డే 3లో వీళ్ళు ఎంత జోడించినా అది ఇంకా ప్లస్ అవుతుంది. ఒకవేళ వీళ్ళు త్వరగా ఆల్అవుట్ అయినా ఎప్పుడైతే ఇంగ్లాండ్కి ఇప్పటికే 250 వరకు తీసుకెళ్లారు కాబట్టి అది చాలా చాలా ఇబ్బంది. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్లోనే మొదటి రోజే ఆ పిచ్ పైన మన వాళ్ళు స్పిన్ తిప్పారు, అద్భుతంగా తిప్పారు. అదేవిధంగా రెండవ రోజు మన వాళ్ళు అద్భుతంగా సెంచరీలు కొట్టారు. అదేవిధంగా ఇంగ్లాండ్ బౌలర్స్ని కూడా సెంచరీలు కొట్టే విధంగా చేశారు. బషీర్ లాంటి వాళ్ళు కూడా 4 వికెట్స్ తను తీసినప్పటికీ సెంచరీ అయితే చేశాడు. ఇక మిగతా బౌలర్స్ అందరినీ కూడా శుభ్రంగా కొడుతూ వచ్చారు. మార్క్వుడ్ని కొట్టారు. ఇటువైపు రూట్కి కాస్త తక్కువ ఓవర్స్ వచ్చాయి. రూట్ని కూడా దొరికినప్పుడు బాగానే శుభ్రంగా ఆడారు. ఎక్కడ కూడా ఇంగ్లాండ్కి పూర్తి అవకాశం ఇవ్వకుండా డే 2 మొత్తం కూడా భారత్ ఫినిష్ చేయడం అనేది నిజంగా శివరాత్రి రోజు కనుల విందుగా
ఇద్దరు బ్యాట్స్మెన్స్ అద్భుతమైన సెంచరీస్, అదేవిధంగా మిగతా బ్యాట్స్మెన్స్ 50s అందరు కంప్లీట్ చేసుకోవడం అనేది భారత్ జట్టుకి టాప్ 5 బ్యాట్స్మెన్స్ పూర్తి స్థాయిగా 50s కంప్లీట్ చేసుకోవడం అనేది టెస్టులో మొదటిసారి. ఆ మొదటిసారిని అద్భుతంగా మన వాళ్ళు ముగించారు. మరి మూడవ రోజు మన వాళ్ళు ఇంకెంత లీడ్ని పెంచుతారు, అదేవిధంగా ఇంగ్లాండ్ని ఎంత త్వరగా కట్టడి చేస్తారు, ఇంకా ఎంత లీడ్ని పెంచుతారు అనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.